మిథునకి ఈరోజు ఎపిసోడ్తో దేవ తనని ప్రేమిస్తున్నాడన్న విషయం స్పష్టంగా తెలిసిందనమాట. అయితే బేబీ చెప్తుంది, పిచ్చిదానా నువ్వే కాదే వాడిని ప్రేమించేది, వాడు కూడా నేను ప్రేమిస్తున్నాడు, మీ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో ఉన్నారు, ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. ఒకటి చెప్పు, నువ్వు వాడు తిడుతున్నా కూడా భరిస్తున్నావు అంటే ఏమని అర్థం? ఒక భర్తగా భావించినప్పుడు, భర్తని ప్రేమిస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అలాగే నువ్వు కూడా తనని ప్రేమించినట్టే అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, కావాలంటే సాక్ష్యం నేను చూపిస్తానని చెప్పని మిథున నీళ్ళల్లో తోసేస్తుంది కదా. అప్పుడు దేవ పరుగున వచ్చి మిథునా అనుకుంటూ నీళ్ళల్లో దూకి మిథునను కాపాడి, మిథున కళ్ళు తెరవకపోయేసరికి ఆ చెంప ఈ చెంప వాయించి, అంటే గట్టిగా కొట్టడు చిన్నగా కొట్టి తను మింగిన నీళ్ళన్నిటినీ కడుపు మీద చేపెట్టి ఒత్తి మరీ బయటికి తీస్తాడు. అంతకీ కూడా కళ్ళు తెరవకపోవడంతో స్పృహలోకి రావాలంటే ఏం చేయాలి, మిథున బ్రతకాలి, మిథున లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను అన్న మాటలు ఇంకా కూడా బేబీకి కళ్ళ ముందు కనిపెడుతూ ఉంటాయన్నమాట. అయితే ఆఖరి ప్రయత్నంగా మిథునకి తన నోటితో శ్వాసనివ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఆ సీన్స్ తలుచుకుంటేనే మిథునకి ఒళ్ళంతా పులకరింతలు వచ్చేస్తూ ఉంటాయి. బేబీ ఇదంతా నేను కలగా అనుకుంటున్నాను, నిజంగా జరిగిందని నేను నమ్మలేకపోతున్నాను, దేవాకి నేనంటే ఇంత ఇష్టమా బేబీ అని అయితే చెప్తూ జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కోనేటి స్నానాలు చేసినవి, మిథునని దేవా కాపాడింది, మాట్లాడితే నన్ను వ్యక్తిత్వాన్ని తగ్గించి నన్ను చాలా దారుణంగా మాట్లాడిన దేవానేనా, ఓహో నా అంతటి నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇదంతా చేస్తుంటాడా, ఆ పురుషోత్తంకి మాట ఇచ్చుంటాడు దేవా మిథునని పంపించేస్తాను, అందుకని ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడా, పిచ్చిదాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు తెలిసింది కదా నా భర్తకి నేనంటే ఎంత ఇష్టమో, తన మనసులో నాకు స్థానం ఉందని కూడా. బేబీ నువ్వు చాలా గ్రేట్ బేబీ, నా భర్త మనసుని నేను అర్థం చేసుకునేలాగా చేసావని అయితే చెప్తూ బేబీని తెగ ముద్దాడేస్తూ ఉంటుందన్నమాట, అమ్మమ్మ అని. అయితే దేవ మాట్లాడిన మాటలు నిజంగా నేను మీదన ఒక్కసారిగా ఆలోచించుకుంటుంది, ఇవన్నీ కావాలని చేసినవిలే, నా మీద ప్రేమ చచ్చేంత ఉంది, ఆ శివపార్వతులే మా ఇద్దరిని కలుపుతాడు, ఇక్కడి నుంచి చూడు బేబీ దేవాని ఎలా ఆడుకుంటానో, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తాడా అని అంటూ ఉంటే, బేబీ అంటే మిథునని కాపాడాడు కదా, తను లిప్ టు లిప్ అన్నట్టు పెట్టి శ్వాసనివ్వడం కానీ ఇవన్నీ తలుచుకొని ఆమె సిగ్గుపడుతూ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలా ఫీల్ ఉందే మనవరాలా అంటూ. అయితే ఇంక మిథున కూడా ఇంకా ఆడుకుంటాను చూడు దేవాని అయితే చెప్పి ఇంటికైతే వెళ్తారనమాట మనవరాలు అమ్మమ్మ. అక్కడ నుంచి స్టోరీ ఎలా రన్ అవుతుందంటే, మిథున దేవాన్ని ఏడిపిస్తుంది అనమాట, నన్ను ఎందుకు కాపాడావు, ఎలా కాపాడావు, నాకు ముద్దు పెట్టి కాపాడావా అన్నట్టు ఏడిపిస్తూ కథ అయితే రన్ అవుతుంది. నుంచి మిథున దేవాల మధ్య వచ్చే ప్రతి ఒక్క సీన్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది. మిథున దేవాన్ని ఏడిపించడం, నాకు ఎందుకు ముద్దు పెట్టావు అన్నట్టు చెప్తూ ఉంటే ఆ సీన్స్